సమాధానమైనా క్షమాపణ అయినా ముందు చర్చ జరిగిన తర్వాత కదా. మంత్రి గారు వచ్చి సమాధానం చెప్పితే మళ్ళీ ప్రతిపక్షాలకు మాట్లాడడానికి ఏముంటుంది? అందుకని ముందు ప్రతిపక్షాలని చర్చ ప్రారంభించమని మేము రిపీటెడ్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షం తన బాధ్యత నుంచి తాను విస్మరించి పారిపోతుంది అనేటువంటి విషయం దేశ ప్రజల ముందు చెప్తా ఉన్నాం. కిరణ్ రిజిజు గారు నిన్న నిండు సభలో చెప్పినారు, ఈరోజు కూడా చెప్పినారు, మీరు చర్చ ప్రారంభించండి. లెట్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ బిగిన్ ద డిబేట్. ఫైనల్గా ఆన్సర్ ఇచ్చేది మంత్రి గారు కాబట్టి దెన్ యూ కెన్ క్వశ్చన్ హిమ్ ఆర్ క్రాస్ హిమ్ ఆర్ యూ కెన్ డిమాండ్ ఎనీథింగ్. అసలు మీకు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక ఏం మాట్లాడితే ఏమవుతుందో తెలియక రాష్ట్రపతి ప్రసంగం మీద మాట్లాడమంటే శివుని మీద మాట్లాడతారు, లేకపోతే మా నాయనమ్మ నన్ను ఇంటెనక లాన్లకు తీసుకుపోయింది, చీకటి చూస్తే నాకు భయమైంది అని చెప్తారు. వీటికి దేశ సమస్యలకు ఏమైనా సబ్జెక్ట్కి ఏమైనా పొంతనుందా అనేది ఒకసారి ఆలోచించండి. వీఆర్ రెడీ ఫర్ డిబేట్. ఒకటి వాళ్ళకి సభ నడిస్తే వాళ్ళు తేలిపోతారు, సభ నడిస్తే వాళ్ళ దగ్గర ఏం సరుకు లేదు. ఏం చేస్తారు? పార్లమెంట్ మీద దాడికి వస్తే, పార్లమెంట్ మీద బారికేడ్లు దుంకుతే ఏం చేయాలి పోలీసు వాళ్ళు? చూస్తూ ఊరుకోవాలనా? సభలో ఉన్న ఎంపీల మీద దాడి జరిగే పరిస్థితి తీసుకొస్తే భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? మీరు చర్చ ప్రారంభించుండ్రి, మేము సమాధానం ఇస్తాం చివరిలో అని చెప్తున్నాం. దే ఆర్ నాట్ రెడీ. ఎల్ఓపి ఈజ్ నాట్ రెడీ. ఎల్ఓపి ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ ద పార్లమెంట్. గొడవ చేస్తున్నారు. ఎల్ఓపి గారు ఎక్కడున్నారు? వచ్చిండ్రా సభకి? రోజు వస్తున్నారు. మీరు గేట్ కాడ ఎంట్రీ కాడ చూడరు, రోజు వస్తున్నారు. అమిత్ షా గారు వస్తున్నారు, నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. సభా ప్రాంగణంలోనే ఉన్నాం కదా మేము. మంత్రి ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలి అనేది నిర్ణయించేది ప్రతిపక్షాలు కాదు, బాధ్యతాయుత స్థానంలో ఉన్న వాళ్ళు. మేము బాధ్యతగా సమాధానం చెప్తాం. పోనీ మరి ముందే మమ్మల్ని సమాధానం చెప్పమంటే మీరు కూర్చోండి, సైలెన్స్ కూర్చోండి, మేము సమాధానం చెప్తాం, అయిపోతుంది. దేర్ ఎండ్స్ ఇష్యూ. కానీ హౌస్ ఏమి కోరుకుంటుంది అంటే హౌస్లో ముందు డిబేట్ జరగాలని కోరుకుంటుంది హౌస్. ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రతిపక్షం చర్చను స్టార్ట్ చేయాలని కోరుకుంటాం. మేము అది అడుగుతున్నాం. మీరు చర్చ స్టార్ట్ చేయండి, వెళ్ళలోకి ఎందుకు వస్తారు? క్వశ్చన్ ఎవరన్నా? నేను మొదటిసారి గెలిచి వచ్చిన ఎంపీని. మొన్న సోమవారం రోజు నాది ఫస్ట్ ప్రశ్న వచ్చింది, క్వశ్చన్ నెంబర్ 301. తెలంగాణలో విద్యా వ్యవస్థ సమగ్ర సర్వశిక్షణ అభియాన్ ఇట్లాంటి వాటి మీద కేంద్రం నుంచి ఏం పైసలు వస్తున్నాయి, తెలంగాణకి ఏం చేస్తున్నారు అని అడిగేందుకు ఒక ప్రశ్న వస్తే రాక ఓ 3 సెషన్లకి ఒకసారి మొదటి ప్రశ్న వస్తుంది ఒక ఎంపీకి. నాలాంటి తొలిసారి గెలిచి వచ్చిన ఎంపీలకి ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఇవ్వకుండా మీరు గోల చేసి వెళ్ళిపోతే స్పీకర్ పదే చెప్తున్నారు, లెట్ క్వశ్చన్ అవర్ బీ కంప్లీటెడ్, వీఆర్ రెడీ ఫర్ డిబేట్ అంటున్నాడు. గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ డిబేట్, స్పీకర్ ఈజ్ రెడీ ఫర్ డిబేట్. పారిపోతుంది ఎవరన్నా? గోల చేస్తుంది ఎవరు? కాబట్టి బాధ్యతలలో మేము సరిగా ఉన్నాం, వాళ్ళు బాధ్యతని విస్మరించిపోతా ఉన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు, సభా సాంప్రదాయాల్ని మట్లే కలుపుతున్నారు, ప్లే కార్డులు తీసుకొస్తున్నారు. చిన్నపిల్లల కంటే అధ్వాన్నంగా ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు 7 సార్లు గెలిచిన ఎంపీలు కూడా నాలా కొత్త గెలిచి వచ్చినటువంటి ఎంపీలకు బాధ అనిపిస్తుంది. మాన్సూన్ సెషన్లో అసలు ఏం మాట్లాడలేకపోతున్నాం మేము. 0 ఓవర్ వచ్చింది, పోయింది. 377 వచ్చింది, పోయింది. క్వశ్చన్ వచ్చింది, పోయింది. సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉన్నాయి, పోయినాయి. ఇంకేం చేయాలి మరి? దీనికోసమా వీళ్ళని ప్రజల్ని పంపించింది. అందుకనే వాళ్ళు సింగిల్ డిజిట్కి వెళ్ళి వాళ్ళు డబుల్ డిజిట్కి వెళ్ళి 3 డిజిట్ రావడానికి కష్టపడుతున్నారు. ఇట్లే చేస్తే ఆయనతో ఉన్నాయి కూడా పోతాయి, సింగిల్ డిజిట్కి వస్తారు. చర్చ చేస్తే మీరు దేశంలో జరిగిన ఏ బిల్లు మీదనైనా చర్చ